అమ్మ 11వ తారీఖున 10:30కి ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేశాడు. నాకు ఈ బిర్యానీ తింటున్నానమ్మా, మళ్ళీ చేస్తానన్నాడు. తిన్నాక అయ్యా బాగా చదువుకో అయ్యా అన్న. ఓకేనమ్మా అంటే ఎవరో భానుప్రకాష్ రూమ్కి రమ్మంటున్నాడు. అమ్మ వెళ్తున్నానమ్మా అన్నాడు. వెళ్ళినాక 8 మంది కలిసి గ్రూప్ అంటే ఎవరో 8 మంది కలిసి కొట్టి చనిపోయేటట్టు ఇబ్బంది పెట్టి బాగా 8 మంది కలిసి 3 గంటలు ఇబ్బంది పెట్టి సూసైడ్ చేసుకున్న దాకా చచ్చిపోని బెదిరించి సూసైడ్ చేసుకున్న దాకా చేశారమ్మా. అది సూసైడ్ కాదు, వాళ్ళు మర్డర్ చేశారో చంపారో తెలియదమ్మా. అంత కొట్టారు నా బిడ్డను. నా కొడుకు గుడ్ బాయ్ అమ్మ, బ్యాడ్ బాయ్ కాదమ్మా. నా కొడుకు అమ్మ పిరికోడు, చచ్చిపోయేంత పిరికోడు కాదు. అయ్యా ఇబ్బంది పెట్టారమ్మా, కొట్టి ఇబ్బంది పెట్టారు నా కొడుకుని. చచ్చిపోమని ఇబ్బంది పెట్టాడమ్మా, సూసైడ్ చేసుకోమని ఇబ్బంది పెట్టారమ్మా. అమ్మ ఏం జరిగిందో నాకు తెలియదమ్మా. తర్వాత తెల్లారమ్మ 12:30కి ఫోన్ చేశారమ్మ. 12వ తారీఖున ఫోన్ చేసి పత్తిపాటి సృజన అంటే ఎవరంటే నేనే. ఎవరో పత్తిపాటి సృజన వాళ్ళ మధురవా అంటే అవును నేనేనంటే నీ కొడుకు సూసైడ్ చేసుకున్నాడు సృజన అన్నాడు. నా కొడుకు అంత పిరికోడు కాదమ్మా, నా కొడుకు పిరికోడు కాదు, నా కొడుకు మర్డర్ అనుకుంటామ్మా. నా కొడుకు చచ్చిపోయేటట్టు చేశారమ్మా. నా